హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు గైస్ ఈరోజు నేను ఐక్యూ Z9 టర్బో మొబైల్ గురించి రివ్యూ చేయబోతున్నా. ఇది మనకి ఆల్రెడీ లాంచ్ అయిపోయింది అనమాట కొన్ని కంట్రీస్లో. బట్ మన ఇండియాకి అయితే ఇంకా రాలేదు. మేబీ నెక్స్ట్ మంత్ కానీ ఎప్పుడైనా రావచ్చు అనమాట. మనకి ఈ మొబైల్ స్పెషల్ ఏమంటే ప్రాసెసర్ మీద, అలాగే కెమెరా మీద, బ్యాటరీ విషయంలో వీళ్ళు ఎక్కువైతే ఫోకస్ చేశారనమాట. ఆ 3 పార్ట్స్ వీళ్ళు ఎక్కువైతే డెవలప్ చేశారని చెప్పొచ్చు. చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనము ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మనకి ఫ్రంట్ సైడ్ ఫ్లాట్ డిస్ప్లే వస్తుందని చెప్పొచ్చు. విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి పాలికార్బోనేట్ మెటల్ ఫినిష్ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే మనకి సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. IP64 వాటర్ రేటింగ్ ఉంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. దీని తర్వాత ఇది ఓవరాల్గా వెయిట్ చూసినట్టయితే మనకి 195 గ్రామ్స్ అయితే చెప్తున్నారు అనమాట. చాలా లైట్ వెయిట్ అనుకోండి కొంచెము. ఇక మనము కెమెరా కూడా చూసినట్టయితే కొంచెం డిజైన్ అయితే చేంజ్ చేస్తారు అనమాట. మనకి రెక్టాంగిల్ ఉన్న కెమెరా డిజైన్ అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఓవరాల్గా మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పొచ్చు అనమాట. ఇక మనము ఈ మొబైల్ డిస్ప్లే విషయంలో వచ్చినట్టయితే మనకి ఇక్కడ 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుందని చెప్పొచ్చు అనమాట. ఇంక మనకి AMOLED డిస్ప్లే అంటే చెప్పనవసరం లేదు. ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. మీరు గేమ్స్ ఆడేటప్పుడు కానీ, మూవీ చేసేటప్పుడు కానీ, ఏమన్నా అనదర్ పర్పస్ యూజ్ చేసేటప్పుడు కొంచెం బెటర్ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట మీకు AMOLED డిస్ప్లేలో. అలాగే ఇక్కడ 144 రిఫ్రెష్ రేట్ ఇచ్చారని చెప్పొచ్చు. యాక్చువల్గా మనకి ఇచ్చేది 120, ఇక్కడ మనకి 144 ఇచ్చారు. స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది అనమాట. మీకు అది వాడేటప్పుడు మీ ఫీలింగ్ అయితే ఉంటుంది. అలాగే HDR+ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. దీన్ని యూజ్ చేసుకొని మీరు మూవీస్ అయితే హై క్వాలిటీలు చూడొచ్చు అనమాట. అలాగే 4500 నీట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారని చెప్పచ్చు. చాలా ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. మీకు ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ బ్రైట్నెస్తో కొంచెము ప్రాబ్లం తగ్గినట్లు అనుకోండి. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా ఉంది. మనకి AMOLED డిస్ప్లే ఏ మొబైల్కి ఉన్నా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమంటే మీ మొబైల్ ఆఫ్ అయిపోయినా కూడా అది బ్లింక్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఏదో ఒకటి లోగో మీరు పెట్టినారనుకో అది మీకు మొబైల్ ఆఫ్ అయినా బ్లింక్ ఇట్ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా మనకి డిస్ప్లే విషయంలో కూడా బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఇక మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి 4nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్, LPDDR5X ఉంటుంది, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు పబ్జీ ఆడినట్లయితే మీకు చాలా వరకు బెటర్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. మీకు ఆల్మోస్ట్ 90 FPS ఎక్స్ట్రీమ్లో అయితే మీకు హ్యాండిల్ చేయగలదు. ఇంకా ఎక్కువ అనుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే పబ్జీ మనకి అప్డేట్లో వాళ్ళు 120 FPS కొన్ని డివైసెస్కి అయితే ఇచ్చారని చెప్తున్నారు అనమాట. మేబీ ఈ డివైస్ కూడా ఇచ్చిండొచ్చు. ఎందుకంటే మనకి ఐక్యూలో పబ్జీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. అలాగే ఇది Android 14 రాబోతుంది అనమాట. ఇంకా మనకి Android 14 కాబట్టి దానికి తగిన రిలేటివ్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. అంటే యాక్చువల్గా Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇచ్చింటే కొంచెం బాగుండేది. ఎందుకంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట Android 15లో. బట్ మనకి ఇది Android 14 కాబట్టి కొంచెము లోయెస్ట్ ఫీచర్స్ ఉంటాయనుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి 2025 లాంచ్ అయిన మొబైల్స్ Android 14 అయితే యూజ్ చేస్తారనమాట. బట్ మనకి ఇక్కడ 2025 లాంచ్ అయిపోతుంది కాబట్టి మినిమం Android 15 ఇచ్చిండే కొంచెం బాగుండేది. కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారనమాట. ఇది రేర్ కెమెరా అని చెప్పొచ్చు. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. విత్ వాయిస్ ఫీచర్ కూడా ఉందన్నమాట. మనకి ఇది ఏం చేస్తుంది అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది మీరు ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది కదా, మీకు బెటర్గా ఇది ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే ఎటువంటి ఆబ్జెక్టివ్స్ని ఇది మిస్ కానికుండా బెటర్ స్టెబిలైజేషన్ చేస్తుంది. ఫోటోని బెటర్గా క్యాప్చర్ చేస్తుంది అనమాట. మంచి షార్ప్గా ఫోటో వచ్చే విధంగా ఈ కెమెరా అనేది యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు ఫొటోస్కి. అలాగే మనకి ఇక్కడ 8 MP చూసినట్టయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారనమాట. కెమెరా యూజ్ చేసి వైడ్ యాంగిల్ షార్ట్స్ అయితే తీయచ్చు అనమాట. అంటే మనకి వైడ్గా ఉంటాయి కదా, అలాంటి షార్ట్స్ కూడా అయితే కవర్ చేస్తుంది. అక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట ఫొటోస్లో. మీరు ల్యాండ్స్కేప్ కానీ అలాగే గ్రూప్ ఫొటోస్ కానీ మీరు ఈ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ కూడా ఆల్మోస్ట్ బెటర్ అయితే ఉంటుందని చెప్పొచ్చు పిక్చర్ క్వాలిటీ బేస్మెంట్లో. మనకి ఇక్కడ బ్యాక్ కెమెరాలు అంటే 4K 30 fps అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. మనకి 4K అంటే కూడా వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి 2K ఉంటుంది, 1080p ఉంటుంది అనమాట. వీటన్నిటికంటే పైగా 4K కాబట్టి వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమన్నా వీడియో రికార్డ్ చేసినా కూడా బెటర్ క్వాలిటీ మీరు చూడొచ్చు అనమాట. ఇందులో మనకి నైట్ మోడ్ ఉందని చెప్పొచ్చు అనమాట. మీరు నైట్ మోడ్లో కూడా వీడియో ఎలా వస్తుంది అంటే మీరు డే టైంలో ఏ విధంగా ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఆ విధంగా ఈ నైట్ మోడ్లో కూడా క్యాప్చర్ చేయగలదు. అలాగే ఇందులో మనకి HDR సపోర్ట్ ఉందన్నమాట. మీరు వీడియో క్యాప్చర్ చేసేటప్పుడు మీరు HDR ఫీచర్ ఆన్ చేస్తున్నారనుకో మీకు ఆల్మోస్ట్ గ్రాఫిక్స్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట ఆబ్జెక్టివ్స్లో. అలాగే మనకి ఫ్రంట్ చూసినట్టయితే 16 MP అయితే ఇచ్చారనమాట. 16 MP అంటే కొంచెం తక్కువ అనుకున్న ఫొటోస్ అంత బెటర్గా అయితే ఉండవు. కొంచెం లో లైట్లో ఉన్న ఫొటోస్ ఇది క్యాప్చర్ చేయగలదు అనమాట. అంత ఎక్కువ ఎఫిషియెంట్ పర్ఫార్మెన్స్ ఇది ఉండదు అనమాట ఫ్రంట్ కెమెరా నుంచి. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసే 1080pలో 30 fps అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట.
ఇది వీడియో కాల్స్ కానీ అలాగే ఏమన్నా స్ట్రీమింగ్ అలాంటి వాటికి అయితే యూజ్ అవుతుంది అనమాట ఈ ఫ్రంట్ కెమెరా నుంచి. అడిషనల్ ఫీచర్స్ ఇచ్చారన్నమాట. ఇందులో మనకి ప్రో మోడ్ అనే ఫీచర్ ఉంది. మీరు దీన్ని యూజ్ చేసుకొని ఫొటోస్ బెటర్ దాన్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అలాగే పనోరామా మోడ్ అయితే ఉందని చెప్పొచ్చు అనమాట. ఇందులో ఏమంటే మీకు ఇందులో మనకి వైడ్ సైన్ షాట్స్ అయితే క్యాప్చర్ చేయగలదని చెప్తున్నారు అనమాట ఈ పనోరామా మోడ్ అనేది. అలాగే పోర్ట్రేట్ మోడ్ ఉందని చెప్పవచ్చు. ఈ పోర్ట్రేట్ మోడ్ ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని ఫోకస్ చేస్తుంది అనమాట. సైడ్ అంతా కూడా ఎరేజ్ చేస్తుంది. ఈ ప్రో మోడ్లో కూడా మీకు ఫొటోస్ అనేవి చాలా బాగుంటాయని చెప్పచ్చు. ఏమంటే మెయిన్ మీ ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తాను అనమాట. సరే మనము బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 6000 mAh బ్యాటరీ కూడా ఇచ్చారని చెప్పచ్చు. ఈజీగా ఎంత లేదన్నా కూడా 2 days అయితే వాడుకోవచ్చు అనమాట. నార్మల్ యూజెస్ ఎలాంటి యూజెస్ అయినా కూడా 2 days కంపల్సరీ మీకు ఈ 6000 mAh బ్యాటరీ వస్తుంది అనమాట. అలాగే 80 watts అయితే ఫాస్ట్ చార్జర్ అయితే ఇచ్చారని చెప్పచ్చు. 80 watts అంటే ఈజీగా ఎంత లేదన్నా కూడా 1 hour లోపలే ఫుల్ చార్జ్ అయితే అవుతుంది అని చెప్పచ్చు అనమాట. అంటే 45 minutes కానీ 50 minutes లోపలే అనుకోండి. 7.5 watts రివర్స్ వైడ్ సపోర్ట్ ఉందని చెప్పచ్చు అనమాట. మీరు దీన్ని యూజ్ చేసి కూడా ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. అంటే రివర్స్ ద్వారా మీకు ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది అనమాట. ఇక్కడ ప్రైసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ 12+256 మీకు వేరియంట్ అయితే 23,000 అయితే పడుతుంది అనమాట. అలాగే 16+256 వేరియంట్ అయితే 27,000 అయితే పడుతుంది అని చెప్పచ్చు. ఇది గైస్ ఓవరాల్గా ఈ మొబైల్ రివ్యూ అయితే మర్చిపోకుండా మన ఛానల్కి ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. మీ సపోర్ట్ నాకు చాలా వరకు కావాలన్నమాట.